ఈ హిందువులేట్రా బాబు, రాళ్లకు రప్పలకు మొక్కుతారు, విగ్రహారాధన తప్పు అని కొంతమంది వాదిస్తున్నారు. అవును, మేము రాళ్లకు రప్పలకు మొక్కుతాం. అది ఎందుకో చెప్పమంటారా? విగ్రహారాధన ఎందుకు చేస్తామో చెప్పమంటారా? వినండి. మేము స్వర్గం నుంచి వచ్చాం. హిందువులు స్వర్గం నుంచి వచ్చినప్పుడు స్వర్గంలో భగవంతుడు మాకేం చెప్పాడంటే, సృష్టిలో ప్రతి సృష్టిని, అంటే సృష్టిలోని ప్రతి ఒక్క వాటిలోని నేనే ఉన్నాను. రాయిలోని నేనే ఉన్నాను, రప్పలోని నేనే ఉన్నాను, అన్నిట్లోని నేనే ఉన్నాను. నేను సృష్టించిన వాటిలో అన్నిట్లోని నేనే ఉన్నానని చెప్పాను అని చెప్పగానే, స్వర్గం నుంచి వచ్చిన మా హిందువులకి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వాటిలోని భగవంతుడే కనబడ్డాడు. అలాగే భగవంతుడిని మేము పూజించాం. అలాగే సృష్టిలోని ప్రతి ఒక్కరిని పూజించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. స్వర్గం నుంచి వచ్చిన మాకు మనశ్శాంతి మాకు పుట్టుకతోనే వచ్చింది. ఆ మనశ్శాంతి వల్ల స్వర్గం నుంచి వచ్చాం కదా, ఆ యొక్క మనశ్శాంతి, మానసిక ఆనందం మాకు ఉండేది. ఆ మానసిక ఆనందం వల్ల సృష్టిలోని ప్రతి ఒక్క వస్తువు అందంగా ఆహ్లాదకరంగా కనిపించింది. అలాగా మేము సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని పూజించగలిగాం. అలాగే స్వర్గం అంటే భూమి మీద కూడా చిన్న చిన్న స్వర్గాలు మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బాగా దాహం వేసి నీళ్లు తాగితే అదొక తృప్తిగా అనిపిస్తుంది, అది ఒక స్వర్గం. అలాగే బాగా ఆకలేసి రుచికరమైన ఆహారం దొరికితే అది మరింత రుచిగా ఉంటుంది, అది ఒక స్వర్గం. ఈ చిన్న చిన్న స్వర్గాలే ఎంత ఆహ్లాదకరంగా ఉంటే నిజమైన స్వర్గం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే విగ్రహారాధన తప్పు అన్నోళ్ళు మీరు నరకం నుంచి వచ్చారు. ఎందుకంటే మీకు మనశ్శాంతి లేకుండా నరకం నుంచి వచ్చారు. అందుకే ఈ సృష్టిలో ప్రతిదీ చెత్తా చెదారంలో కనబడింది. రాయి రప్ప చెత్తా చెదారంలో కనిపించింది. మీరు దేవుడిని ఎక్కడో వెతుకుతున్నారు. మాకు దేవుడు ఇక్కడే ఉన్నాడు, రాయిని రప్పని పూజిస్తాం. మీకేమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో తెలుసుకోండి.